నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్పి కుర్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. జీవితంలో మనం ఎంతోమంది విజేతలను చూసుంటాం. కార్లలో తిరిగే వాళ్ళని, కోట్లు సంపాదించే వాళ్ళని చూసి వాళ్ళు కదా లైఫ్లో సక్సెస్ అయ్యారు అనుకుంటాం. కానీ మన కళ్ళ ముందే ఉంటూ ప్రతిరోజు ఓడిపోతూ కుటుంబాన్ని గెలిపించే ఒక సగటు తండ్రిని ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మన ఛానల్లో ఒక మధ్యతరగతి తండ్రి పడిన ఆరాటం, పోరాటం తాలూకు ఒక నిజ జీవిత కథను మీకు పరిచయం చేయబోతున్నాను. కథ విన్నాక మీ మనసు చలించబోతే తప్పకుండా మన జిఆర్పి కుర్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. అది ఒక చిన్న అద్దె ఇల్లు. ఆ ఇల్లా అది, లేక నాలుగు గోడల మధ్య దాగున్న బాధల గూడ? అర్థం కాదు. ఇంట్లో అడుగుపెట్టగానే ఒకవైపు పక్షవాతంతో మంచానికే పరిమితమైన ముసలి తాతయ్య, ఇంకోవైపు మోకాళ్ళను అడుగు తీసి అడుగు వేయలేని నానమ్మ. ఆ ఇద్దరి మధ్య నిరంతరం వినిపించే దగ్గు చప్పుళ్ళు, మందుల వాసన. ఇక ఆ ఇంట్లో ఉన్న నలుగురు పిల్లల చదువులు, పుస్తకాలు, ఫీజులు ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆ కుటుంబానికి ఆధారమైన నాన్న ఒకడే ఇంకో ఎత్తు. నాన్నకు వచ్చేది చాలా చిన్న ప్రైవేట్ ఉద్యోగం. నెలకు వచ్చే ఆ కాస్త జీతం 1వ తారీఖున చేతికి అందితే 2వ తారీఖు కల్లా మందుల షాపులకి, కిరాణా కొట్టువాడికి, ఇంటి ఓనర్కి పంపించడానికి సరిపోతుంది. నిజంగా చెప్పాలంటే డొక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మావి. నాన్న రోజు కష్టపడితేనే ఆ రాత్రికి ఇంట్లో పొయ్యి వెలిగేది. ఊరంతా పండగ వస్తే కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఇళ్ళల్లో పిండి వంటలు చేసుకుంటారు. కానీ మా ఇంట్లో పండగ వస్తే భయం మొదలయ్యేది. ఎందుకంటే పండగ పూట అందరూ సంతోషంగా ఉంటే నాన్న మాత్రం ఎవరైనా అప్పు అడుగుతారా అని తలదించుకొని ఆలోచిస్తూ కూర్చునేవాడు. ఒకరోజు నేను నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, కాలేజీలో అందరూ కొత్త బ్రాండెడ్ బట్టలు వేసుకొని వస్తున్నారు నాన్న, నాకు ఒక కొత్త షర్టు కొనివ్వవా అని అడిగాను. నాన్న నా వైపు ఒకలాంటి శూన్యమైన చూపు చూశాడు. ఆయన కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ. వెంటనే అమ్మ నన్ను గదిలోకి తీసుకువెళ్ళి గద్దించింది. ఎందుకురా నాన్నని అలా ఇబ్బంది పెడతావు? తాతయ్య మందులకే ఈ నెల డబ్బులు సరిపోలేదు. ఈ కాలేజీ ఫీజుల కోసం నాన్న పడుతున్న కష్టం నీకు తెలియదా అంది. నాన్న ఆ మాటలు బయట నిలబడి విన్నాడు. ఆ రాత్రి నాన్న సరిగ్గా అన్నం కూడా తినకుండా పడుకున్నాడు. నేను పెద్ద అవుతున్న కొద్దీ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టాను. నా స్నేహితుల తల్లిదండ్రులు కార్లు కొంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు, ఎక్కడికైనా టూర్లకు వెళ్తున్నారు. కానీ 10 ఏళ్ల క్రితం కొన్న పాత చెప్పులనే ఇంకా కుట్టించుకొని వాడుతున్నాడు. నాన్న వేసుకునే చొక్కా కాలర్ అరిగిపోయింది. నా మనసులో ఒక అజ్ఞానపు ఆలోచన మొదలైంది. నాన్న ఎందుకో అందరికంటే వెనకబడిపోయాడు. మిగతా వాళ్ళ నాన్నలాగా మా నాన్న ఎందుకు సంపాదించలేకపోతున్నాడు? ఎందుకు ఎప్పుడు అప్పుల కోసం చేతులు చాచుతున్నాడు అని నాన్నని తక్కువగా అంచనా వేయడం మొదలుపెట్టాను. నాన్న మీద ఒక రకమైన విసుగు వచ్చేసింది. ఒకరోజు రాత్రి 1 గంట అవుతుంది. నాకు దాహం వేసి నీళ్ళ కోసం హాల్లోకి వచ్చాను. అక్కడ లైట్ వెలుగుతుంది. నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చేతిలో ఒక పాత డైరీ పట్టుకొని లెక్కలు వేసుకుంటున్నాడు. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు టేబుల్ మీద పడుతున్నాయి. అమ్మ పక్కన నిలబడి నాన్న భుజం మీద చెయ్యి వేసింది. నాన్న ఏడుస్తూ అమ్మతో ఇలా అంటున్నాడు, ఏమే, నేను ఎంత ప్రయత్నించినా నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నానే. పెద్దోడు కాలేజీ ఫీజు కట్టాలని అడుగుతున్నాడు, చిన్నదానికి బట్టలు కావాలంటుంది. నా జీతమేమో ఇక్కడికి సరిపోవడం లేదు. రేపు ఆఫీస్ మేనేజర్ గారిని అడిగి కాస్త జీతం అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతాను. ఆయన నన్ను అందరి ముందు తిట్టినా పర్వాలేదు, నా పిల్లల చదువు ఆగకూడదు అని అన్నాడు. అప్పుడు అమ్మ అంది,
మీరు బాధపడకండి. మీ వయసు వాళ్ళంతా సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొనుక్కుంటే మీరు మాత్రం మీ తల్లిదండ్రుల అనారోగ్యానికి, పిల్లల చదువులకే మీ జీవితాన్ని దారిపోశారు. ఎక్కడా వెనకబడలేదు. ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా పిండేసినట్టు అయింది. నేను ఎంత తప్పుగా ఆలోచించానో నాకు అర్థమైంది. నాన్న వెనకబడిపోయింది ఆయన చేతగానితనం వల్ల కాదు, కుటుంబం బాధ్యతలను తన భుజాలపై మోయడం వల్ల. ఆ రోజు నుంచి నా ఆలోచన మారింది. నాన్న కష్టాన్ని వృధా చేయకూడదు అనుకున్నాను. రాత్రి పగలు తేడా లేకుండా చదివాను. కాలేజీ పూర్తి కాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నా చేతికి మొదటి నెల జీతం వచ్చిన రోజు నేను నేరుగా ఇంటికి వెళ్ళాను. నాన్న ఎప్పటిలాగే ఆ పాత కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళి ఆ జీతం డబ్బులని నాన్న చేతిలో పెట్టాను. నాన్న ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. నేను నాన్న కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాను. నాన్న, చిన్నప్పుడు నువ్వు అందరికంటే వెనకబడిపోయావని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నువ్వు వెనకబడలేదు నాన్న. మనల్ని ముందడుగు వేయించడం కోసం నువ్వు వెనక నిలబడి మమ్మల్ని నడిపించావు. ఈ ఉద్యోగం, ఈ హోదా అంతా నువ్వు పెట్టిన భిక్షే నాన్న అని అన్నాను. నాన్న నా చేతులను పట్టుకొని పైకి లేపాడు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పక్షపాతంతో మంచం మీద ఉన్న తాతయ్య ముఖంలోని ఒక చిన్న నవ్వు కనిపించింది. స్నేహితులారా, మన కళ్ళ ముందు కూడా ఇలాంటి నాన్నలు ఎంతోమంది కనిపిస్తారు. సొంత ఆశలను చంపేసుకొని కన్నవారి కోసం, కడుపున పుట్టిన పిల్లల కోసం నలిగిపోయే నాన్నలు ఎప్పటికీ వెనకబడినట్టు కాదు. వాళ్ళ నిజమైన హీరోలు. డొక్కాడితే కానీ డొక్కాడని జీవితాల నుంచి ఈరోజు ఒక కొడుకుని ఒక స్థాయికి తెచ్చిన ప్రతి తండ్రికి ఈ కథ అంకితం. ఈ నిజ జీవిత కథ మీ మనసును తాకితే, మీ నాన్న కష్టం మీకు గుర్తొచ్చితే ఇప్పుడే మన జేఆర్పీ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం. ఇలాంటి మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.